ఆలిబొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్గా లోకేంద్ర కార్యక్రమానికి ఉన్నందున మమ్మల్ని పిలిచేది చాలా సంతోషం. ఈ అవకాశం మళ్ళా గుంతకల్లు సోదరులు అందరినీ కలుసుకునేదానికి అవకాశం కల్పించినందుకు ముఖ్యంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి మా సోదరులు మొట్టమొదటి నుంచి నాకు తెలుగుదేశం పార్టీలో సంబంధం ఉన్నటువంటి గుమ్మరు జయరాంకు మా కుటుంబానికి ఎంతో సత్సంబంధాలు ఉన్నాయి చాలా ఏళ్ల నుంచి. మరి సోదరుడు పొద్దున్నే ఫోన్ చేసి మీరు వస్తున్నారా లేదంటే లేదు కొంచెం ఇబ్బంది వల్ల రావడం లేదు, మా సోదరుడు నారాయణ స్వామి బాధ్యత వహిస్తారని కూడా చెప్పడం జరిగింది. మరి నారాయణ స్వామి గారికి, నాగేంద్ర గారికి, అదేవిధంగా వెంకటశివుడు గారికి, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, మా సోదరి హిమబిందు గారికి, అలాగే పెద్దలు చాలామంది మాట్లాడారు. మీకు అందరికీ ఒకటే నేను చెప్పేది, ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ టెంపుల్స్ కానీ, ఏ కమిటీలు కానీ, ఏ కార్పొరేట్ చైర్మన్లు కానీ ఏవి చేసినా చంద్రబాబు నాయుడు గారు, జనసేన నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ అందరూ కూర్చొని ఒక సమస్య ఏది ఎక్కడ తలెత్తకుండా ఏ పార్టీకి ఎంతెంతలు ఇవ్వాలో అవన్నీ చర్చించి తర్వాత ఈ కూటమి ప్రభుత్వము ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది పడకుండా కూటమి నాయకులు అందరూ కలిసి పనిచేస్తున్నాం. ఈరోజు శ్రీశైల దేవస్థానం ఎవరైనా బీజేపీ నాయకులు ఉన్నారు, జనసేన నాయకులు పక్కనే అనంతపురం అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేట్ చైర్మన్గా మా సోదరులు అక్కడ చైర్మన్గా పనిచేస్తున్నారు. అంటే ప్రతి ఒక్కరిని కలిసి పనిచేస్తున్నందుకు ఈ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి పథకంలో ముందుకు పోతా ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందే దాంట్లో మోదీ గారు ముఖ్యంగా చాలా మన ఫండ్స్ ఇవ్వడం, ఈ రాష్ట్రం మీద ప్రత్యేకంగా మన శ్రద్ధ పెట్టి ఆయన చేసిన సేవలు, ఆయన గుర్తించిన సేవలు మరువరానిది కేంద్ర ప్రభుత్వం ఆయన పూర్తి సహకరిస్తూ ఉంది. దానికి తోడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ముఖ్యమంత్రిగా తోడుగా ఉంటూ ఒక సోదర భావంతో అందరం కలిసి పనిచేస్తున్న టైంలో అందరికీ తెలుసు, గత 5 సంవత్సరాలు చూశాం, ఒక రాక్షసుడు, దుర్మార్గుడు రాష్ట్రాన్ని నట్టేసిన ముంచాడు. రాష్ట్రం ఈరోజు దివాలా తీయించి రాష్ట్రం ఏ విధంగా ఇబ్బంది పడ్డామో అందరికీ తెలుసు. రాష్ట్రం అప్పులపాలైపోయింది. రాష్ట్రంలో ఒక బానిసత్వంగా చేసే పని చేశాడు. అటువంటి దుర్మార్గుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అందరూ ఆ రోజు అనుకున్నాడు ఏదో చిన్న పిల్లోడు వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకంట ఓసారి చూస్తామని మోసపోయారు. పాపం మోసపోయి ఎవరి చేతులు పెట్టాం? మన శరీరం మనమే తెచ్చి పెట్టుకున్నాం. ఇంత దుర్మార్గుడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి 5 ఏళ్ళు ఎలా ఎంతో మంది ఇబ్బంది పడ్డాం. ప్రజలంతా గమనించారు. దానికి తోడు ఏ తప్పు చేయకుండా, ఎటువంటి అవినీతి పాల్పడకుండా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టిన దుర్మార్గుడు. జైల్లో పెట్టినప్పుడు ప్రజలందరూ రోడ్డు ఎక్కారు, ధర్నా చేశారు, ఎన్నో చేశారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కలిసేదానికి హైదరాబాద్ నుంచి వస్తుంటే అడ్డు తగిలారు, రానికుండా అడ్డం పడారు. అయినా కూడా లెక్క చేయకుండా అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడో తెలియదు, కానీ బయటకు వచ్చిన తర్వాత రేపు రాబో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి నేను పోటీ చేస్తాం, కలిసి పనిచేస్తామని కూడా ఆయన ప్రకటించడం జరిగింది. వెంటనే మరి ఆయన జోక్యం తీసుకొని ప్రధానమంత్రి ఒప్పించి బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలిసి నిన్న ఎన్నికల్లో పోటీ చేస్తే 164 సీట్లు ఇచ్చారు. దిగ్విజయంగా గెలిచాము. ఎన్నో వరాలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, సూపర్ సెక్షన్ ఇచ్చాడు. అన్ని ఈరోజు అమలు, అన్ని జరుగుతున్నాయి అమలు. ఏ ఒక్కటి అమలు జరగకుండా ఆపలేదు, అన్ని జరుగుతున్నాయి. ఇన్ని జరుగుతున్నా మేము ప్రభుత్వానికి ఎన్ని కష్టాలు ఉన్నా, ఇబ్బంది ఉన్నా ఎన్ని ఇవాళ అన్ని తీరుస్తున్నామంటే కన్ను కొట్టింది దుర్మార్గునికి. కన్ను కొట్టి ఏదేదో అబద్ధాలు చెప్తాడు. ఆడి జీవితం అంతా అబద్ధాలే. ఎక్కడో కర్ణాటక నుండి సావు నువ్వు, మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వచ్చి తప్పుడు కూతురని మాట్లాడుతున్నాడు.
అంతా అబద్ధాలే. ప్రజలు ఇప్పుడు కూడా మోసం చేయాలని చూస్తున్నాడు. అధికారులు భయపడిస్తారు, తెలుగుదేశం నాయకులు భయపడిస్తారు, జనసేన నాయకులు భయపడిస్తాడు, బీజేపీ వాళ్ళని భయపడిస్తాడు. జనసేన నాయకుడిని కథ తేలుతాడంట పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ కళ్ళు నువ్వు ఆడుతావు, వాళ్ళ కార్యకర్తలు భస్మం చేస్తాను నిన్ను. నువ్వు అనుకున్నచ్చు మాట జారకూడదు. ప్రభుత్వం నిన్ను ప్రజలు నమ్మి ఓటు వేశారు. ప్రజల యొక్క కోరిక తీర్చాలి. నట్టేట ముంచావు ఆంధ్రప్రదేశ్ను. ప్రజలు గమనించి తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. మంచి ప్రభుత్వం ఇవాళ 1.5 సంవత్సరం ఇవాళ ప్రభుత్వం ఏ ఒక్క తప్పు ఎక్కడ చూపించండి. కూటమి ప్రభుత్వం నాయకులు ఎక్కడ తప్పు చూపించండి. దాన్ని కూడా ఏదెత్తి చూపి ఏదో ఒక నిందలు మోపుతున్నాడు ఈ దుర్మార్గుడు. నేను ప్రెస్ ద్వారా ప్రజల ద్వారా జగన్మోహన్ రెడ్డి నీ దమ్ము ధైర్యం ఉంటే పులివెందరు గెలిచారు నాయన. ఈసారి చాలు, పులివెందరు గెలిచి ఒకసారి సిగ్గులేదా నిన్న ఓడిపోయి జడ్పీటీ ఎన్నికల్లో. ఇంకా మాట్లాడుతున్నావు. చంద్రబాబు జోడికి రావద్దు. చంద్రబాబు నాయుడు చాలా ముందు చూపు జాగ్రత్త వ్యక్తి. ఆయన రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడు. మీ మీద కక్ష సాధింపు ఉంటే ముఖ్యమంత్రిని మార్చారు. ముఖ్యమంత్రి అయినా మరుసటి రోజు నీళ్ళు లోపలించేటోడు. ఆయన కక్ష సాధింపు చేయలేదు. తప్పు ఎవరు చేశారో, ఇసుక దొంగలు ఎవరు, లిక్కర్ మాఫియాలు ఎవరు, మైనింగ్ మాఫియాలు ఎవరు, వీళ్ళందరినీ తప్పు చేసిన వ్యక్తులందరినీ చట్ట ప్రకారం చట్టం చేసుకొని పోతుంది. కానీ చంద్రబాబు ఎక్కడ జోక్యం తీసుకోలేదు. ఇది అమరి గమనించకుండా అధికారులు బెదిరిస్తున్నాడు. పాపం నీ కథ తేలుస్తా, నేను మళ్ళా ముఖ్యమంత్రి అయితా, ప్రభుత్వం మాదే వచ్చేది. ఇష్టం వచ్చే తప్పుడు కూతురు చూస్తున్నాడు. నీ జీవితంలో ముఖ్యమంత్రి అయ్యే ఆశ లేదు. ఇంకా ప్రజలకు నేను ఓటేయరు. ఆ 11లో ఒకటి తీసి ఇంకా ఒకటే మిగులుతుంది. అది ఎవడతాడో తెలియదు. సిగ్గు లేకుండా మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అలా దానికి తోడు మా యువనాయకుడు లోకేష్ బాబు చిన్న వయసులో రాజకీయంగా ఇంత ఎదుగుతాడని మేము ఊహించలేదు. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. అప్పటి లోకేష్ కాదు ఇప్పుడు. మాకు రాబోయే నాయకుడు తెలుగుదేశం పార్టీ లీడర్. ఆ నాయకుడు విదేశాలకు పోవడము, పరిశ్రమలు తెస్తున్నాడు. పరిశ్రమలు ఎన్నో వస్తున్నాయి. తండ్రి కొడుకులు ఆపడతారు. రోజు ఎప్పుడు పడితే ఆలోచన అంతా ఇవాళ రాష్ట్రమైనా రాష్ట్రం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పనిచేస్తున్నారు. దానికి తోడు మాకు కర్నూలు జిల్లాకు టీజీ భరత్ పరిశ్రమ శాఖ మంత్రి కావడం అది మా అదృష్టం. అది మా వయసు కులంలో పుట్టడం. వయసులంతా మేము సంతోషపడుతున్నాం. మా కులస్తుడు భారీ పరిశ్రమ శాఖ మంత్రి అయ్యాడని మాకు ఎంతో సంతోషంగా ఉంది. మా లీడర్లు అందరూ సంతోషపడుతున్నారు. ఓరకల్లులో ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి. ఈ పరిశ్రమలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఏ విధంగా కష్టపడుతున్నాడో మా యొక్క భరత్ కూడా కష్టపడుతున్నాడు. ఎన్ని పరిశ్రమలు వస్తాయో లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పుడు డబ్బు రోనింగ్ అవుతుంది, బిజినెస్ పెరుగుతుంది, వ్యాపారం బాగుంటుంది. ఇన్ని ఆలోచన చేసి చంద్రబాబుని ఆలోచన చేస్తూ ఉంటే మంచి హృదయ ఆలోచనలు ఇవ్వాలి. కానీ ఆలోచనలు ఇవ్వకుండా తప్పుడు కూతురు కూస్తున్నారు. నిన్న చూశాం లోకేష్ బాబును ఏడని చేస్తాడు పిచ్చోడు. వాడు అంబటి రాంబాబు వాడికి ఏం మాట్లాడో తెలియదు. గంటకెంత అర్ధ గంటకెంత అడిగే దరిద్రుడు వాడు. ఇటువంటి దరిద్రుడు ఆ పార్టీలో ఉన్నందుకే ఆ పార్టీ ఈ విధంగా అయిపోయింది. వాళ్ళని ఏ విధంగా హెచ్చరించాలి? ఒక పార్టీ లీడర్గా ఉండి నువ్వు వాళ్ళని హెచ్చరించాలా, భయం పెట్టాలా? ఇంకా తిట్టండి, ఇంకా తిట్టండి, ఇంకా తిట్టే ఎక్కడ పోయింది నాయన? మీ ఓటు లేవు, ప్రజలు ఓటేరు ఇంకా మీకు. సరే, ఎన్ని చేసినా ప్రజలంతా చంద్రబాబు నాయుడు వైపు ఉన్నారు, కూటమి వైపు ఉన్నారు. ఎలా ప్రధానమంత్రి ఎక్కడ పోయినా మోదీ గారు చంద్రబాబు నాయుడు రాజ్యం కాదు, ఎలా పరిపాలన విధానం ఎవరు చేయలేకుండా ఆయనే ఇవాళ పెద్ద పెద్దగా చెప్తా ఉన్నాడు. జరుగుతూ ఉంది. ఇంత జరుగుతుంటే ప్రజలందరూ కోరిక, నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కర్నూలులో ఆలూరు నుంచి ఇక్కడ వచ్చి మా జయరాం పోటీ చేస్తే
ఇక్కడ గెలిచాడా లేదా? అది సత్తా, తెలుగుదేశం సత్తా. మరి మీరందరూ ఆదరించారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా, రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అన్ని కులాలు ఏ విధంగా కష్టపడ్డాయో వైశ్య కులస్తులు తెలుగుదేశం పార్టీ గెలిచడంలో ఒక పాత్ర వహించాలని తెలియజేస్తున్నాను. ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దానికి తోడు మా సోదరి హిమబిందు ఇక రావడం, లోకేంద్ర నాకు రోజు ఫోన్ చేస్తుంటారు, 2 రోజులకు 3 రోజులకు, అన్నా పార్టీ ఎట్టుంది, పార్టీ ఎట్టుంది, అది ఆయన ఆతృత. రోజు ఫోన్ చేస్తుంటారు, దినమా దినం. అట్లా హిమబిందుకు నేను ఎప్పుడో చెప్పాను, అమ్మా నువ్వు కష్టపడాలి, పని చేయాలి, చూసుకొని పోవాలి పబ్లిక్లో. ఏ పనున్నా వాళ్ళు పిలిచినా పిలిచకపోయినా మనం వెళ్ళిపోవాలా. ఉమ్మడి ఎలక్షన్ డిక్లేర్ అవుతుంది. నేను ఒకటే చెప్పానమ్మా, మన వంతుగా ఒక మహిళగా నువ్వు ఆయనతో సపోర్ట్ చేసి నువ్వు ఆయన రేపు గెలిపించు, నీకు అన్ని విధాలా నీకు సహాయశాఖలు అందిస్తాడని చెప్పినాడు. ఎప్పుడైనా సోదరిగా నీకు ఇబ్బంది చేసేది ఏమంటే నువ్వు బాధపడతా చెప్పినామమ్మ, ఆ బాధ అవసరం లేదు. నీ వెంట నాగేంద్ర గారు మేము కానీ తెలుగుదేశం పార్టీ గుమ్మను జీరం ఎమ్మెల్యే కానీ మేమంతా నీ ఎమ్మడు ఉన్నాం, ఏం భయపడద్దండి. కాబట్టి ప్రతి ఒక్కరు బాధ ఉండొచ్చు. ఏ ఒక్కరైనా సరే కష్టపడి పని చేసిన కార్యకర్తకు తెలుగుదేశం పార్టీ గుర్తింపు ఉంది. దానికి నిదర్శనమే ఇవాళ లోకేంద్ర. సరే కొంతమంది ఇప్పుడే చూడమని చెప్పింది, కొంతమంది బయట ఉంటారు, కొంతమంది లోపల చేస్తారని చెప్పేసి అవి కూడా ఉన్నాయి. ఆలోచన అనేది కొంతమంది ఇస్తారు, కొంతమంది బయటికి రాలేరు. కానీ ఈసారి వైశ్య సోదరులు మొత్తం ఏకకంఠగా ఒక ఇక్కడ ఉన్నటువంటి గుంతకల్లే కాదు, రాష్ట్రంలో ఉన్న 60 సోదరులు అందరూ కూడా బయటకు వచ్చారు. ఈసారి 100% వచ్చారు, తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేశారు. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో ఒక మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని మళ్ళా చంద్రబాబు నాయుడు గారిని 2029లో గెలిపించుకుందాం. అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, పరిశ్రమ రావాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలా, కూటమి ప్రభుత్వం రావాలి. ఎందుకంటే కేంద్రం పూర్తి సపోర్ట్ ఉంది మనకు, మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఒక మంచి కార్యక్రమంకి వచ్చినాం. ఇక్కడ మాట్లాడడానికి నాకు ఒకసారి అవకాశం ఇచ్చారు, చాలా సంతోషంగా ఉంది. దీనికి మరొకసారి మా సోదరుడు గుమ్మనూటి యాదవ్ వచ్చుంటే చాలా సంతోషంగా ఉండేది. కానీ ఆయన కన్నా గెట్టోడు మా నారాయణ స్వామి, మొత్తం బాధ్యతను మా నారాయణ స్వామి తీసుకుంటారు. కాబట్టి వీళ్ళ సంబంధం మాకు ఇప్పుడు కాదు, ఏళ్ల నుంచి వాళ్ళ జయరాం గారు జెడ్పీటీసీ ఉన్నప్పటి నుంచి మేమంతా తెలుగుదేశం పార్టీగా సోదరులుగా పనిచేశాం. మాది ఒక కుటుంబం, మేమంతా అన్న తమ్ముళ్ళగా పనిచేశాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం మమ్మల్ని అందరినీ పిలిపించి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినటువంటి మీకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.